మనం హాఫ్ చేద్దాం, దెన్ వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, ఇది కెమికల్, ఇది కనపడదు. ఓకే, ఇది మళ్ళీ వేస్ట్ చేయొద్దండి. కరెక్ట్. ఇప్పుడు మనం ఇలా చుట్టి చేసేటప్పుడు ఏమవుతుంది, జనరల్లీ వి మిస్ మెనీ ఏరియాస్, చిన్న ఏరియాస్ మిస్ అయిపోతుంది. మనం పాలిషింగ్ చేసేటప్పుడు కూడా అలాగే మిస్ అవుతుంది. సో ఇదేంటంటే కనపడదు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే ఈ కెమికల్ వచ్చి చాలా కాస్ట్లీ. హాఫ్ ఏరియా వాళ్ళకు వదిలేద్దాం. సో ఇప్పుడు క్లీనర్ అప్లై చేసాం. वो 30 में क्लीनर है 4 व्हीकल्स में. ఇక్కడ కనబడుతుంది కదా, ఇటు వస్తే తెలుస్తుంది. ఆపోజిట్ ఎట్లా ఉన్నా, ఆపోజిట్ ఎట్లా ఉంది. ఇది వేసేటప్పుడు కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. వితౌట్ మాస్క్ వేయద్దు. అంటే కెమికల్, ఇది కెమికల్ చాలా హామ్ ఉంటుంది. మనం ఏదో చేస్తున్నాం, ఇప్పుడు మనం చేసేటప్పుడు కంపల్సరీ ఒక మాస్క్ వేసుకోవాలి. ఓకే, ఇది పెట్టిన తర్వాత మ్యాక్సిమం ఒక 5 minutes వదిలేయండి. ఓకే, మ్యాక్సిమం ఆరడానికి. కెమికల్ రియాక్షన్ అయ్యి మొత్తం క్లీన్ అవుతుంది. సో దీన్ని క్లీన్ చేసి మళ్ళీ దీన్ని బఫింగ్ చేయాలి ముందు. ఫస్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది ఉంది, ఇది మిషన్ ఉంది. ప్లస్ ఇది మనం ఏదైతే వర్క్షాప్లో చేస్తున్నామో జనరల్లీ ఇవన్నీ ఒక్కొక్కసారి మాకు బాడీ షాప్లో ప్లేస్ ఇస్తారు. ఓకే, ఆ బాడీ షాప్లో వాళ్ళు పెయింటింగ్ కానీ ఇది ఏదైతే మనం చేయబోతున్నాం ప్లేస్ అది క్లీన్గా ఉండాలి. ఫుల్ అయిపోయింది. జస్ట్ ఫోటో జాగ్రత్త. ఈ మిషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇది న్యూమాటిక్స్లో నడుస్తుంది. మన రెగ్యులర్ పాలిషింగ్ మన ఎలక్ట్రికల్ మిషన్ నడుస్తుంది. ఎలక్ట్రికల్ మిషన్ చాలా పెద్దది ఉంటుంది. ఇది చిన్న మిషన్. ఇది గ్లాస్కి వాడదాం. ఏంటంటే చాలా స్పీడ్ అంత చాలా ఎక్కువ కదా. ಒಂದು ಪ್ಲಾಟ್ ಕೊಡೋರು ఇంకా కదా అదే మైనస్ ఫుల్గా ఇంతగా అది అలా పట్టుకొస్తారు అవసరం అక్కడ ఎక్కడ ఏరా వాల్వే ఉంది, వాల్వే నుంచి ఎయిర్ తక్కువ పంపిస్తున్నాం. ఒక్కొక్కసారి వస్తాయి ఇది ఇది కింద వస్తాయను ఒకసారి గ్లాస్ క్లీనింగ్ చేయడానికి
ఈ వైట్ ప్యాడ్ వాడాలి. సరే ఓకే, ఈ వైట్ ప్యాడ్ డబల్ హ్యాండ్స్ చెప్పండి. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. వైట్ వచ్చి ప్రింట్కి వచ్చేట్రా అది సపరేట్ తీసుకొచ్చింది అది ప్యాడ్ తీసుకొచ్చు కదా శ్రీకాంత్ కింద చూపించి అది ప్యాడ్ తీసుకున్నా పో క్లీనింగ్ మాత్రం వాడాలి వైట్ది. మళ్ళీ ఈ ప్యాడ్ ఇంకో దానికి మళ్ళీ ప్యాడ్లు మార్చొద్దు. ఏమవుతుంది దాని మీద ఇప్పుడు దీని సపోజ్ ఇది వాడి క్లీన్ చేశారనమాట. ఓకే, తర్వాత సీలెంట్ పెడతాం. సీలెంట్ పెట్టి దీంతో క్లీన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం పొరపాటున దీంతో క్లీన్ చేసిన దాంట్లో మళ్ళీ సీలెంట్ అవన్నీ తీసేటప్పుడు ఏమవుతుంది మళ్ళీ దీంట్లో ఆ క్లీనర్ కెమికల్ దీంట్లో ఉంటుంది అనమాట. మనం సీలెంట్ పెట్టి మళ్ళీ ఈ ప్యాడ్ వాడామనుకోండి మొత్తం క్లీన్ అయిపోద్ది. సీలెంట్ పెట్టి క్లీన్ అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది క్లీనింగ్ కోసం, ఇది బఫింగ్ కోసం. ఈవెన్ అప్లై చేసే స్పంజ్ కూడా సపరేటే పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డ్రై అయి ఉంటుంది. ఇది మనం మిషన్ గ్లాస్ మీద వాడుతున్నాం. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ 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 క్లియర్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. పొరపాటున ఏదైనా జరిగి గ్లాస్ పగిలింది అనుకోండి చాలా. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది టయోటాలో ఇన్నోవాది. ఒక గ్లాస్ వచ్చి నాకు తెలిసినట్టు మినిమం 10,000 రూపీస్ అయినా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇది లాక్, ఇది సెల్ఫ్ లాక్ ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే వదిలేస్తే ఇలా లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం దీన్ని ఇలా ఈ స్పీడ్ ఫస్ట్ స్టార్టింగ్లో క్లీన్ చేసేటప్పుడు తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను మీడియం స్పీడ్ పెట్టాను. ఓకే, ఈ మీడియం స్పీడ్ మేడం ఇంకా పెంచు ఓకే చూడండి కొద్దిగా పెంచాలి. ఆపండి. ఇది స్టార్టింగ్లో చేసేటప్పుడు కొద్దిగా వైట్ ఇలా పౌడర్ టైప్ ఇది వస్తుంది అనమాట. ఇలా వచ్చిందా అది పర్లేదు, స్టార్టింగ్లో వస్తుంది. కొద్దిగా వేర్ అండ్ టైర్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోద్ది. తగ్గింది బయటకు వచ్చింది కెమికల్ బ్లాక్ కలర్. ఏర్ తగ్గింది.
10 లాగండి. ఇక్కడ మరకలు కనిపిస్తుంది. మనం ఏదైతే కెమికల్ పెట్టామో అవన్నీ తీస్తూ వస్తే పేరు దగ్గర ఆఫీసా పేరు అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆగాలి మళ్ళీ పిల్ల పోదాం. అందులో అక్కడ వాళ్ళు కట్టేసింది కదా. జనరల్లీ మనం చేసేటప్పుడు పైకి ఒక కనెక్షన్ టైప్ వైపు ఉంటుంది. మళ్ళీ అటు వెళ్ళి అలా చేయాలి. ఈ పైప్ దీని మీద గ్లాస్ మీద తీసుకొచ్చి అవన్నీ చేయొచ్చు. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆఫ్ చేయరా?